రెస్టారెంట్ సక్సెస్లో సీక్రెట్ ఫుడ్ టెస్ట్ మాత్రమే కాదు, రైట్ మెనూ ఐటమ్స్ సెల్ చేయడం. మెనూలో ఏం ఐటమ్స్ యాడ్ చేయాలో బ్రీఫ్గా చెప్తా వినండి. 10. హీరో ఐటమ్ కంపల్సరీ. మీ రెస్టారెంట్లో ఒక సిగ్నేచర్ డిష్ ఉండాలి. అదే డిష్ మీ బ్రాండ్ని క్రియేట్ చేస్తుంది. 9. కాంబో ఇంజనీరింగ్. హై మార్జిన్ ఐటమ్ని లో మార్జిన్ ఐటమ్తో కంబైన్ చేయాలి. కస్టమర్కి వాల్యూ ఫీల్ అవుతుంది, రెస్టారెంట్కి ప్రాఫిట్ పెరుగుతుంది. 8. కిడ్స్ ఫ్రెండ్లీ ఐటమ్స్ యాడ్ చేయాలి. ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఆర్డర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. 7. సీజనల్ స్పెషల్స్. రంజాన్లో హలీం, వింటర్లో సూప్స్, సమ్మర్లో కూలర్స్. సీజన్ చేంజ్ అయిన ప్రతిసారి డిమాండ్ క్రియేట్ అవుతుంది. 6. ఇన్స్టాగ్రామ్ డిషెస్ క్రియేట్ చేయాలి. చీజ్ పుల్ పిజ్జాస్, సిజ్లింగ్ ప్లాటర్స్, లోడెడ్ ఫ్రైస్. ఇవన్నీ ఫ్రీ మార్కెటింగ్లా వర్క్ చేస్తాయి. 5. ఫాస్ట్ కుకింగ్ ఐటమ్స్ ఇంపార్టెంట్. కిచెన్ స్లో అయ్యే డిషెస్ అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఐటమ్స్ ఉంటే టేబుల్ టర్న్ ఓవర్ స్పీడ్ పెరుగుతుంది. 4. హై మార్జిన్ స్టార్టర్ సెల్ చేయాలి. చికెన్ 65, కబాబ్స్, వింగ్స్. ఫుడ్ కాస్ట్ తక్కువ, సెల్లింగ్ ప్రైస్ స్ట్రాంగ్. 3. యాడ్ ఆన్ ఐటమ్స్ గోల్డ్ మైన్. ఎక్స్ట్రా ఎగ్, ఎక్స్ట్రా రైతా, చీజ్, సాసెస్. ప్రైస్ స్మాల్గా ఉంటుంది, కానీ మంత్లీ చూస్తే ప్యూర్ ప్రాఫిట్. 2. బెవరేజ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి. మాక్టైల్స్, కూల్ డ్రింక్స్, షేక్స్. రెస్టారెంట్స్లో హైయెస్ట్ మార్జిన్ కేటగిరీ. 1. లిమిటెడ్ మెనూ ఫిలాసఫీ. 80 యావరేజ్ ఐటమ్స్ కన్నా 20 స్ట్రాంగ్ ఐటమ్స్ బెటర్. రెస్టారెంట్ ప్రాఫిట్ కిచెన్ సైజ్ మీద కాదు, మెనూ డిజైన్ మీద డిపెండ్ అవుతుంది. రైట్ ఐటమ్స్ సెల్ చేస్తే సేమ్ కస్టమర్స్ నుండి డబుల్ రెవెన్యూ వస్తుంది. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం.